తులసి న్యూస్ కు స్వాగతం. ఎస్సీ వర్గీకరణ సమస్యకు నేటితో పరిష్కారం. కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు. కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ పై బుధవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలనే డిమాండ్తో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో ఉద్యమాన్ని మొదలు పెడితే ఆనాటి నుండి ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ప్రకటించడమే కాకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని 1999 నుంచి 2004 మధ్య కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించి ఎస్సీల మధ్య విభేదాలు లేకుండా విద్యా ఉద్యోగ రంగాలలో సమన్యాయం చేస్తున్నారన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణను రద్దు చేయడం జరిగిందని, తద్వారా మలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టిన మందకృష్ణ మాదిగకు చంద్రబాబు నాయుడు సహకారం అందించి మాదిగలకు అండగా నిలిచారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు సంక్షేమ రంగాలలో అవకాశాలు కల్పించాలనే సహృదయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో నంబర్ 25 తీసుకువచ్చి ఎస్సీలకు సమన్యాయం చేశారు. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తీర్పునివ్వడం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి సమన్యాయం చేయాలనే ఆలోచనతో డాక్టర్ రాజీవ్ రంజాన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ను నియమించడం ద్వారా ఉమ్మడి 13 జిల్లాలలో పర్యటించిన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వెంటనే ఎస్సీలను ఏబీసీ 3 గ్రూపులుగా కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేయడం జరిగిందని, ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీలలోని 59 ఉపకులాలకు సమన్యాయం జరిగిందని ఎస్సీలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మరియు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకు, ఎస్సీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఒక మంచి శుభ పరిణామం. అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎస్సీ ఉపవర్గీకరణకు అనుకూలంగా క్యాబినెట్ ఆమోదం తెలపటం చాలా సంతోషించదగిన విషయం. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేదల అభ్యున్నతి కోసం, అందరికీ సమాన అవకాశాలు రావాలి, వెనుకబడ్డ తరగతులు కులాల వారికి అనేటువంటి విధానంలో ముందుకు పోతూ ఈ వర్గీకరణకు అంగీకరించి ఆమోదం తెలిపినందుకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వివిధ శాఖల మంత్రులకు మరియు మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా వర్గీకరణకు అనుకూలము అని చెబుతూ 94లో ఆనాడు మాదిగ దండోరా పేరుతో ఒక ఉద్యమమే లేచింది. ఆనాటి నుంచి ఈరోజు వరకు కృష్ణమాదిగ గారు సారథ్యంలో ఆ ఉద్యమం 90 దశకంలో ఉవ్వెత్తున ఎగసి వారి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు వరకు పోరాడుతూనే ఉన్నారు. అప్పట్లోనే 97లో 96లోనే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఆమోదం తెలుపుతూ ఏబిసిడి వర్గాలుగా విభజించి అందరికీ సమన్వయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. 97లో ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం, దానికి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేయటం కూడా జరిగింది. అయితే అప్పట్లో మాల మహానాడు నాయకులు దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసి ఈ తీర్మానాన్ని అమలు కాకుండా ఆపడం జరిగింది.
ఆ తరువాత ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళా ఈ రోజున ఉమ్మడి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా కమిషన్ వేసి దానికి అనుగుణంగా 13 జిల్లాల్లో కమిషన్ పర్యటించి రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకుంది. విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు అందరికీ అందాలంటే ఈ వర్గీకరణ అవసరమని తీర్పు చెప్పడం కూడా జరిగింది 2024లోనే. దానికి అనుగుణంగా ఈ రోజున ABCD వర్గాలుగా ఏ వర్గానికి 1, B వర్గానికి 6, C వర్గానికి 8, ఆ విధానంలో రోస్టర్ పాయింట్ల విధానంలో 200 రోస్టర్ పాయింట్ల విధానంలో కేటాయిస్తూ చేయటం అనేది చాలా అభినందించదగిన విషయం. మొదటి 100 పాయింట్లలో ఏ వర్గానికి 1, B వర్గానికి 6, C వర్గానికి 8, రెండో 100 పాయింట్లో ఏ వర్గానికి 1, B వర్గానికి 7, C వర్గానికి 7 ఇస్తూ మాలలకు మాదిగలకు ఇద్దరికీ కూడా సమాన అవకాశాలు వచ్చేదానికి కృషి చేసినందుకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో వివిధ వర్గాల అభివృద్ధి కోసం సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ ఇతర కులాల అభివృద్ధి కోసం కూడా ఏం చేయాలో ఆలోచిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ, ఒక్కసారిగా మళ్ళా ఈ ప్రభుత్వ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా నిర్ణయం తీసుకొని ఈ విజయంలో ఇక్కడ విజయం సాధించి అందరికీ న్యాయం జరిగే విధంగా ముందుకు పోయినందుకు మళ్ళా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కందుకూరు నియోజకవర్గం తరఫున ఇంటూరు నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఉద్దేశం మన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆదేశం మేరకు వర్గీకరణ బిల్లు ఉమ్మడి రాష్ట్రం కూటమి యొక్క ప్రభుత్వము ఆర్డినెన్సీ తెచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, అట్లానే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఈ వర్గీకరణకు సహకరించిన మంత్రులు బాల వీరేంద్ర స్వామి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క వర్గీకరణ ఎప్పటి నుంచో గత 30 ఏళ్ళ నుంచి పోరాటం చేసి ఈరోజు ఎవరిని కూడా బాధ పెట్టకుండా 2 కులాలు కూడా సమానత్వాన్ని చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము.